సో మీ మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు కూడా ఆయన మీ ఇంటర్వ్యూ అయినప్పటికీ క్యాండిడేట్ అనౌన్స్ కూడా అయినట్టు లేదు అప్పటికి. ఇంకా అప్పటికి కాలేదు, ఆయన అడగండి అన్నారు మీరు. మీరు ఇష్టపెడతలేరు కదా, అప్పటికి 10 ప్రశ్నలు అయిపోయినాయి. నేను నిజామాబాద్ పోయేది ఉంది, నన్ను ఇష్టపెట్టమంటే మీరు ఇష్టపెడతలేరు. మీరు అడగానే కిషన్ రెడ్డిని అడుక్కోపోవని చెప్పిన. మీరు ప్రచారం కూడా చేయలే కదా, ప్రచారానికి రాలే మీరు. మీడియాలో సోషల్ మీడియాలో చేసినా మాకు వేరే విషయం సోషల్ మీడియా ఇష్యూ ఉండే, వేరే ఇష్యూ ఉండే. రామచంద్రరావు గారు పర్మిషన్ తీసుకొని చేయలేదు. అంటే మీకు ఇష్టం లేదు రావడం, ఎట్లాగో నేను గెలవాలి మీకు చెప్పిన. మీ మనసులో అదే అదే ఉంది కదా, మీరు ఫిక్స్ అయ్యారు కదా ముందే కాదా, అట్లేం లేదు. ఎట్లాగో ఓడిపోతామని. ఎందుకు మీడియాలో నేను రోజు కాంగ్రెస్ బీఆర్ఎస్ని అటాక్ చేసుకుంటూ బీజేపీకి ఎందుకు ఓటేయాలి, నిజామాబాద్లో 40% ముస్లింలు ఉంటేనే మేము గెలిచినాం ఎమ్మెల్యే, ఇక్కడ 30% ఉండి ఎందుకు గెలవలేము, కిషన్ రెడ్డి గారిని సపోర్ట్ చేసుకుంటూ మస్తు ట్రీట్మెంట్ ఇచ్చినాము. మీరు ఆ పాయింట్ అన్నారు కదా, ఇక్కడ ఇంతమంది ముస్లిమ్స్ ఉన్నారు ఎందుకు గెలవలేకపోయాము, గెలుస్తామని ముందు అన్నారు. కిషన్ రెడ్డి గారి స్టేట్మెంట్ అది. ఓకే, జూబ్లీ హిల్స్లో మేము వీఆర్ ద కింగ్స్ అని ఏదో అన్నారని ఒక నేషనల్ న్యూస్ పేపర్లో వచ్చింది. దాని గురించి ఎవరు అడిగితే నేను చెప్పిన. కానీ ఎందుకు అక్కడ ముస్లిం ఓటుకి సంబంధం ఆడ ఎక్కువ ఉన్నారు, నిజామాబాద్లో ఎక్కువ గెలిచినాం కదా, ఇక్కడ గెలవచ్చు అని చెప్పినాం. ఎందుకు గెలవలేకపోయారని మీరు అనుకుంటున్నారు, కారణాలు ఏంటి? మీరు అది నాకు తెలియదు, అది నేనేం విశ్లేషణ చేయలేదు. మళ్ళీ కిషన్ రెడ్డిని అడగమంటారా? మీరు ఎవరో కన్సర్న్ పీపుల్ అడగండి, నేను విశ్లేషణ చేస్తాను సార్. పార్టీ ఎంపీ సీనియర్ నాయకులు పోయి నేను కిషన్ రెడ్డి గారి సెగ్మెంటు, బండి సంజయ్ గారి సెగ్మెంటు, మా జాతీయ నాయకుల సెగ్మెంట్లన్నీ విశ్లేషణ చేసుకుంటూ కూర్చుంటున్నా. అంటే నన్ను ఉంచదలుచుకురా లేదా మీరు? దేనికి? ఎలక్షన్లకు ముందు ప్రెస్ మీట్ పెట్టి బీజేపీకి ఓటేయమని చెప్పిన మీరు, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత పార్టీ రిజల్ట్ అటు ఇటు అయింది, అందరు గెలుస్తారు ఓడిపోతారు, కామనే కదా. దాన్ని విశ్లేషించడంలో తప్పేముంది? విశ్లేషణ చేయడం నా బాధ్యత కాదు సార్. విశ్లేషణ చేసుకునే వాళ్ళు చేయాలి. నేను ఎట్లా విశ్లేషణ చేస్తానండి? అంటే నేను విశ్లేషణ నిజామాబాద్ పార్లమెంటు 100% చేస్తాను.